నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 23వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాము అధికారంలోకి రాగానే నగరంలో అభివృద్ధి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామని వెల్లడి. తాటిపట్టి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టీకరణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిరవధిక దీక్షణ చేస్తున్న రామకృష్ణ స్వామీజీకి సంఘీభావం తెలిపిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పార్టీలకు అతీతంగా హోదా సాధన ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపు. తాము అధికారంలోకి రాగానే నగరంలో అభివృద్ధి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని వైకాపా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలో అసలైన అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని బాలినేని స్పష్టం చేశారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా బాలినేని నగరంలో 23వ డివిజన్ పరిధిలోని కోట వీధి, అరవపాలెం, దండుపాలెం, పకీరుపాలెం తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వైకాపా ప్రతిపాదించిన నవరత్నాల పథకాల వివరాలు పొందుపరిచిన కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక నాయకులు, అభిమానులు బాలినేనిని గజమాలతో సత్కరించారు. మేళతాళాలు, డప్పు వాద్యాలు, పూలజల్లులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, వేమూరి బుజ్జి, కుప్పం ప్రసాద్, కావటి రవి, గంటా రామానాయుడు, మీరావలి, నరాల రమణారెడ్డి, నల్లమల్లి బాబు, ఇంతజార్, జలీల్, షేక్ ఖుద్దూస్, షేక్ రజాక్, జలీల్, రఫీ ఇంకా పలువురు డివిజన్ నాయకులు, పార్టీ అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ డివిజన్ సమస్యలు నాకు తెలుసు. గతంలో మరి ముస్లిమ్స్ ఇక్కడ షాపులు ఉంటే ఆ షాపుల్ని పడగొట్టి అన్యాక్రాంతం చేసేదానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారికి వస్తే ముస్లిం సోదరులందరూ కూడా న్యాయం, షాపులన్నీ కూడా న్యాయం చేస్తామని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇట్లానే టౌన్లో చాలా అక్రమాలు జరిపించారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తాం వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వస్తే. మరి
డెవలప్మెంట్ అని చెప్పి రోడ్డు మీద రోడ్లు వేస్తూ డెవలప్మెంట్ నేనే చేశాను, గతంలో ఏం చేయలేదు అని మాట్లాడుతున్నాడు. నేను నిర్దిష్టంగా మెడికల్ కాలేజ్ కానీ, ఉల్చి చెక్ డ్యామ్ కానీ, రామతీర్థం రిజర్వాయర్ కానీ, మరి మల్లవరం డ్యామ్ కానీ, టౌన్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా నేను చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా స్లమ్ ఏరియాస్లో ఇప్పుడైనా ఛాలెంజ్ చేస్తాను. స్లమ్ ఏరియాస్ పోవాలండి. స్లమ్ ఏరియాస్లో పట్టాలు కానీ రోడ్లు కానీ డెవలప్ చేసింది ఎవరో ప్రజలు చెప్తారు. ఊరికే మెయిన్ రోడ్లో రంగులు వేసి మరి రోడ్డు మీద రోడ్డు వేసి నేను డెవలప్ చేశాను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మరి ఒంగోలు పార్క్ కూడా గాంధీ పార్క్ కూడా అప్పుడు మేము స్టార్ట్ చేస్తే తర్వాత ఆయన పూజ చేసి నేను చేశాను చెప్పకపోవటం ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకున్నాను. గతంలో ఎలక్షన్స్ ముందర డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. మీరు డబ్బులు కట్టొద్దు, నేను రుణమాఫీ చేస్తానని చెప్పాడు. కానీ ఆయన ఏం చేయకుండా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 10,000 రూపాయలు వాళ్ళకి 3 దఫాలుగా ఇవ్వాలని ఇచ్చి ఆయన ప్రభుత్వ డబ్బుతోటి ఓట్లు కొనేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో జమ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చే పరిస్థితి కనపడలేదు. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికి వస్తే డ్వాక్రా గ్రూప్ మొత్తం రుణమాఫీ, ఆయన ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి ఎంత డబ్బు ఉంటే అంత జగన్ గారు వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి మాఫీ చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా డ్వాక్రా మహిళలు గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాం. రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు. అందుకోసం ప్రత్యేక ప్రచార రథాలను ఏర్పాటు చేసిన తాటిపత్తి సుధాకర్ను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తాటిపత్తి సుధాకర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల ప్రచార రథాన్ని ఎమ్మెల్యే దామచల్ల ప్రారంభించారు. వాహనానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను జిల్లా వ్యాపితంగా ప్రచారం చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పార్టీ నాయకులు ముప్పవరపు వీరయ్య చౌదరి, తాటిపత్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా మొత్తంగా తిప్పడానికి ఈరోజు ఏదైతే మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచడానికి అన్నీ కూడా డిస్ప్లేలో ఈరోజు డే టైం అయినా కూడా కనపడే విధంగా ఈరోజు ఒక మంచి వెహికల్ని ఈరోజు అన్ని ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యం చేయడానికి ఒక మంచి సంకల్పంతో ఆయన ఈరోజు వెహికల్ని ప్రారంభించడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ప్రతి ఒక్కరం కూడా మనం చేసే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి తెలవటానికి అన్నీ కూడా ఈరోజు ఉండే ముఖ్యమంత్రి చేసే పథకాలను కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా దానికి ఒక షెడ్యూల్ ప్రకారంగా మన సుధాకర్ గారు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని పెట్టారు. దానికి కూడా ఈరోజు నేను కానీ, మా బాలాజీ గారు కానీ, అదేవిధంగా మన రాఘవరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్లో భాగస్వాములు అవ్వడం చాలా సంతోషమైన విషయం. ఇంకా సుధాకర్ గారు కూడా ఈరోజు ప్రత్యేక రాజకీయాల్లో కూడా ఆయన వ్యాపారాలతో పాటు రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన కూడా రావటం, ఆయన కూడా భవిష్యత్తు ఒక మంచి ఉన్నతమైన దానికి వెళ్ళాలనేది మనస్ఫూర్తిగా నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళాలన్నా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా
అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయాలంటే మా వంతు సహాయంగా మేము కూడా ఏదో ప్రజల్లోకి ఈ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. దానికి అధ్యక్షులు గారు కూడా మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఇంకా ముందుకు పోవడానికి సపోర్ట్ చేశారు. ఇంకా ఎక్కువ మా పనులు చేయడానికి మాకు కూడా పార్టీ సపోర్ట్ అని ఆశిస్తూ రాష్ట్రంలో 95 లక్షల మంది ఆడపడుచులకు పసుపు కుంకుమ, 56 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసి ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. కురిచేడులో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రం పట్ల చిన్నచూపు చూసినా దేశవ్యాప్తంగా చెప్పుకునేలా అభివృద్ధిని సాధించామని అన్నారు. కేంద్ర అభివృద్ధి నిరోధకంగా మారిన సీఎం చంద్రబాబు మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళుతున్నారని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి బి రవి, జి వెంకటరత్నమ్మ, తహసీల్దార్ ఏ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రూపాయల అవినీతి దాని మీదనే నాయకులు మాట్లాడుతూ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 ఏళ్ళు జైల్లో ఉన్న కారణం అదేను. అటువంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలకమైన జాతీయ ప్రాజెక్టు ఉంది. పెన్షన్లు పెంచాం. ఈరోజు ఒక చంద్రన బీమా పథకం తీసుకొచ్చాం. ఏ రాష్ట్రంలో కూడా లేదు. పేదరికంగా ఉన్న సంబంధించిన కుటుంబాల్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు, సహజ మరణం అయితే 2 లక్షలు. చంద్రన్న పెళ్లిచ్చి ఈరోజు పెళ్లి కానుకలు మీ పిల్లలకి వివాహం ఇచ్చేమైతే ఇమ్మీడియట్ గా కాల్ తీస్తే మీ ఇంటికే అధికారులు చెక్కు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత తీసుకునే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఇచ్చాం. డయాలసిస్ చేసే వ్యక్తులకు 3,500 ఇస్తున్నాం. అనేక విధాలుగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. అక్కయ్యలు, చెల్లెళ్ళు, కుర్చేడు ప్రజానీకానికి, ప్రెస్ మీడియా అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఒక బృహత్తర కార్యక్రమం ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఒక చారిత్రాత్మకం, ఇది ఒక చరిత్ర. ఈరోజు 95 లక్షల మందికి ఆడపడుచులకి పసుపు కుంకుమ కార్యక్రమం, 56 లక్షల మందికి పెన్షన్లు. ఈరోజు ఒక చాలా పంచాయతీలలో సొంత నిధులతో మంచినీటి సౌకర్యం కానివ్వండి, అదేవిధంగా చూసుకున్నట్లయితే చిన్న గుడ్లకు కానివ్వండి, వారి సొంత నిధులను కూడా హెచ్చించి ఎక్కువగా ప్రజల అభివృద్ధి కోసం కోరుకునే మన మినిస్టర్ గారిని మీరందరూ దృష్టిలో పెట్టుకొని మరలా మీ ఓట్లతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రామకిషన్ స్వామీజీని వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా ఒకటే మార్గమని పేర్కొన్నారు. రాష్ట్రానికి హోదా సాధన విషయంలో వైకాపా కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన వెంట ఉన్నారు. ఓకే. అన్న ఇట్టండి. చివరి వరకు ఆమరణ నిరాహార దీక్ష ద్వారా పోరాడతామని తెలియపరుస్తూ అమరజీవి పొట్టి శ్రీరాములు చూపిన మార్గంలోనే బాబు చూపిన మాటంలో ఏదైతే స్వచ్ఛందంగా, పవిత్రంగా, శాంతియుతంగా చేస్తున్న ఈ దీక్ష అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో అవసరమైతే చివరి క్షణం వరకు బలిదానానికైనా సిద్ధమై సుప్రీం సాక్రిఫైస్కైనా రెడీ. కానీ
ఆంధ్రజాతి పౌరుషం, ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం కోసం మాత్రం చివరి వరకు ఆమరణ నిరాదీక్ష విరమించేది లేదు. ప్రత్యేక హోదా పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ప్రకటించిన వీలైనంత తొందరగా ప్రకటించాలని ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా మరి ప్రత్యేక హోదా విషయంలో గతంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన చేసినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం, అట్లనే బీజేపీ వాళ్ళు కూడా సమర్థించడం జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎలక్షన్స్ వాగ్దానం చేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఇస్తాం, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పి వెంకయ్యనాయుడు గారు, 15 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇలా రకరకాలుగా వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దురదృష్టం, మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ రావటం, తర్వాత ఇక తెలుగుదేశం ప్రభుత్వం రావటం, మరి ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టాల్సిన ధోనిచ్చి ప్రత్యేక ప్యాకేజీ కోసం అరువులు చాల్సినటువంటి చంద్రబాబు నాయుడికి మరి ప్రజలకి వంశం చేసిన చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు నిన్న అమిత్ షా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మాకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని నేను వెంకయ్యనాయుడిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు అడిగాడు అని చెప్పి నేను అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు మొన్న బీజేపీకి ఏదో ప్రజల్లో వాళ్ళు గ్రాఫ్ తగ్గిన ఉద్దేశంతో ఇప్పుడు బీజేపీని బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పి, ప్రత్యేక హోదా కావాలని చెప్పి మనకు ప్రేరేట్ ఫిరాయించడం జరిగింది. కానీ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ గత 7 రోజులుగా సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిరవధిక నిరసన దీక్ష చేస్తున్న రామకిషన్ స్వామీజీకి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు సంఘీభావం తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే అసోసియేషన్ తరపున స్వామీజీ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఐవి స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి సమైక్యంగా అంకితభావంతో పోరాడితే హోదా వస్తుందని అన్నారు. స్వామీజీ దీక్షకు ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ తమ మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు అలుగుల సురేష్, ఎంసీ అధ్యక్షులు ఇఫ్తేఖర్ బాషా, ఏపీయూడబ్ల్యూజే నాయకులు దాసరి కనకయ్య, టీవీ8 సాయి, పీటీవీఎన్ వెంకట్రావు, ఎం మాధవరావు, ఎం జయరాం, సాక్షి శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి మూర్తితో పాటు వి బాలచెన్నయ్య, బట్టు బాలాజీ, ఆంగళగుర్తి ప్రసాద్, సురేష్ రెడ్డి, పఠాన్ అనిఫ్ ఖాన్, కిరణ్, మనోజ్, వసంత్, రాజేష్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న అన్ని ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ప్రజా సంఘాలు, రాష్ట్ర శ్రేయస్సును కోరే వాళ్ళంతా ముందుకెళ్తున్నారు. మీరు నిరవధిక నిరాదీక్ష నిర్ణయానికి రావటం ఈ స్టేజీలో ఎంతవరకు సమంజసం మీరు అనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల నుంచి మేము గట్టిగా బలంగా మా దృఢ నిశ్చయంతో ప్రత్యేక హోదా మాత్రమే ఈ రాష్ట్ర సమస్యలకి పరిష్కారం అని కూడా గట్టిగా చెప్పుకుంటూనే వస్తున్నాము. ఈరోజు మొదలుపెట్టింది కాదు, ఆల్రెడీ దీన్ని 4-5 సంవత్సరాల నుంచి గట్టిగా చేసుకుంటూనే వస్తున్నాము. ప్రజలను చైతన్యపరచడానికి మా వంతు కృషి మేము సరైన మార్గంలో చేయడానికి గట్టిగా మా బాణిని కూడా వినిపించడం జరిగింది. అలాగే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అన్నట్టు కూడా మేము ఎక్కడికక్కడ చైతన్యాన్ని అలాగే మేల్కొల్పే విధంగా కూడా జనాల్ని ఒక సమిష్టిగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా అలాగే అన్ని ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా సహృదయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఇది మనం సాధించుకోగలమని కూడా సహృదయంతో అందరినీ కలుపుకుపోవడం, వాళ్ళందరిలో కూడా ప్రేమతత్వం, ఆత్మీయత, అనురాగాలతో మరింత సహృద్భావ వాతావరణంతో మాత్రమే బలమైన వాణ్ణి వినిపించేది సాధించుకోవచ్చు అనే ఒక సందేశం ఇచ్చుకుంటూ వస్తున్నాం సార్. ఇప్పుడు 7 రోజులు అయింది కదండి, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?
ఆరోగ్యపరంగా నాకు ఎటువంటి సమస్యలు లేవు. కాకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది రోజులు గడిచే కొద్ది. మొదటి లేయర్ కరిగిపోద్ది, అంటే కొవ్వు అంతా కూడా కరగడం. రాత్రి కూడా 12 గంటలకి పోలీస్ ఫోర్స్ వచ్చి మీరు కొంచెం మాకు సహకరించాలి, తీసుకెళ్ళి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాము అన్నారు. ఒకసారి నన్ను పరీక్ష చేసుకోండి, ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్నా హజారే బాబా రామ్దేవ్కి యాంటీ కరప్షన్ చీఫ్ కోఆర్డినేటర్గా పనిచేసాం. అంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా ట్రైనింగ్ ఫ్యాకల్టీగా చేశాం. అలాగే మహాత్మా గాంధీ పీస్ ఫౌండేషన్లో తుషార్ గాంధీ, మహాత్మా గాంధీ ఎటువంటి సమస్యలు లేవు. రోజు క్రమబద్ధంగా మేము యోగా చేస్తాం. 3ంటికే లేవడం, చక్కని జీవనశైలి ఉంటుంది. చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే ఈ నెల 1వ తేదీన సాధనా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. అలాగే ఈ నెల 10వ తేదీ దాకా అటు అన్ని ప్రజా సంఘాలు, సాధనా సమితి, జర్నలిస్టులో మన పెద్ద సంఘమైన ఏపీడబ్ల్యూజే, అలాగే ఎన్జిఓస్, రెవెన్యూ అసోసియేషను, అమరావతి జేఏసీ, ఇట్లా పలు ప్రజా సంఘాలన్నీ, విద్యార్థి జేఏసీ అందరూ కలిసి 6వ తేదీ ఒక కార్యక్రమాన్ని, 8వ తేదీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాజకీయ పార్టీలు కొన్ని 10వ తేదీన గుంటూరు వస్తున్న ప్రధానికి నిరసన తెలిపే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 11వ తేదీన ఢిల్లీలో ఒకరోజు దీక్ష చేస్తున్నాడు. ఈ అన్ని కార్యక్రమాలకు కూడా జర్నలిస్టులందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం జర్నలిస్టులుగా మేము కూడా జరిగే కార్యక్రమాలకి, భవిష్యత్తుకి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాలన్నిటికీ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులందరూ మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేస్తూ ఇవన్నీ జయప్రదం కావాలని, ప్రత్యేక హోదా సాధన జరగాలని ఆకాంక్షిస్తూ, ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ 7 రోజుల నుంచి రామ్దేవ్ గారు, రామకృష్ణ గారు ఇక్కడ దీక్ష చేయడం విశేషం. ఆయన ఆమరణ దీక్షగా ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంత సాహసం చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఉద్యమాలు పెరుగుతున్నాయి, ఎన్నికలు రాబోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల క్రమంలో పెట్టుకుంటుంది. వారికి ఏపీడబ్ల్యూజే అసోసియేషన్ తరఫున సంపూర్ణ సంఘీభావం మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఒక రామకృష్ణ బాబాగే కాదు, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఏ ఉద్యమం జరిగినా, ఎవరి కార్యక్రమం చేపట్టినా కూడా ఏపీడబ్ల్యూజే గతంలో మద్దతు ఇస్తుంది. భవిష్యత్తులో కూడా హోదా సాధన కోసం యూనియన్ గట్టిగా పోరాడుతుందని చెప్పేసి మాకు తెలియజేస్తూ ప్రత్యేక ఆపరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. 7వ రోజు ఈ దీక్షలో జరుగుతూ ఉంది. మరి ప్రత్యేక హోదా సాధించే వరకు మరి వారికి మా ఇండియా కమాండింగ్ అసోసియేషన్ నుంచి తప్పకుండా మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కోసం ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా కూడా మరి ఐఏఎన్ ఆధ్వర్యంలో మేమందరం ఆ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మా పోరాటాన్ని సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ కొత్తగా పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కిమ్స్ జీఎం మూర్తి తెలిపారు. చిన్నపిల్లలకు ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉచిత స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈరోజు 8 సంవత్సరాల చిన్నారికి విజయవంతంగా గుండె ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్కు చెందిన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుదీప్ పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలు అందిస్తారని అన్నారు. అన్ని రకాల వైద్య సేవలు కిమ్స్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు విస్తృతంగా అందిస్తున్నట్లుగా తెలిపారు. కిడ్నీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేస్తున్నామని అన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ హరీష్, డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. ప్రొసీజర్స్ ఇంతవరకు జరగట్లేదు. దానికోసం అని చెప్పి మేము మా పీడియాట్రిక్ కార్డియాలజీ సబ్ స్పెషాలిటీ క్లినిక్
స్టార్ట్ చేస్తున్నాము. ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం అదే. పీడియాట్రిక్ కార్డియాలజీ సబ్ స్పెషాలిటీ ఇక్కడ మన పీడియాట్రిక్ కార్డియాలజీ సబ్ స్పెషాలిటీ మన కిమ్స్ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తున్నాము. అది లాస్ట్ ట్యూస్డే ఎవ్రీ మంత్. డాక్టర్ సుదీప్ గారు మన సర్వీస్ అన్నీ కూడా ఇక్కడికి మన ఆంధ్రప్రదేశ్కి రావడం, తర్వాత అంత ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి మెడికల్ నీడ్స్ని అందించలేని పరిస్థితుల్లో మన కిమ్స్ హాస్పిటల్లో పీడియాట్రిక్ కార్డియాలజీ కానీ, నెక్స్ట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ కానీ, ఇలాంటి సూపర్ స్పెషాలిటీస్ అన్ని కూడా తీసుకువచ్చి ఇక్కడ ఉన్న పేషెంట్స్ నీడ్స్ని మనం మీట్ అయ్యే విధంగా మన హాస్పిటల్ని రూపుదిద్దుకునేందుకు సపోర్ట్ చేస్తున్న డాక్టర్ బల్లేని భాస్కరరావు గారికి. క్యాన్సర్పై అవగాహన, సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే క్యాన్సర్ను నయం చేయవచ్చని హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యూరీ క్యాన్సర్ సెంటర్ రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘునందన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ రమణారెడ్డి అన్నారు. క్యాన్సర్పై సామాన్య ప్రజానీకానికి అవగాహన కల్పించడానికి ఈ ఫిబ్రవరి 4ను జాతీయ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 2018 WHO లెక్కల ప్రకారము కొత్తగా క్యాన్సర్ కేసులు దాదాపు 1.16 మిలియన్ కేసులు నమోదైనాయి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే సంవత్సరానికి ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంది. దానివల్ల ఈ క్యాన్సర్ అవగాహన అనేది సామాన్య ప్రజానీకంలో కలిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ క్యాన్సర్ని ప్రాథమిక దశలో గుర్తించడానికి అంటే పేషెంట్కు ఉన్న లక్షణాలను బట్టి, అంటే బరువు తగ్గడం కానీ, ఏదైనా ఆడవాళ్ళు ఉండడం కానీ, ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు WHO దీన్ని ఈరోజు గుర్తించారంటే, క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా పెరుగుతున్నాయి. వరల్డ్లో కూడా మనం గుండె సంబంధించిన జబ్బుల తర్వాత ఎక్కువ మృత్యు అయ్యేది క్యాన్సర్తోనే మృత్యు అవుతున్నారు. మూడవది నరాలకు సంబంధించిన వ్యాధులు. సో క్యాన్సర్ ఇంత ఫాస్ట్గా ఒంగోలులోని రత్న స్కూల్లో 1వ తరగతి చదువుతున్న షేక్ మునీర్ 8వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను జిల్లా విద్యాశాఖాధికారి విఎస్ సుబ్బారావు సమక్షంలో కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు ఎస్ఐ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్ఐ సోమశేఖర్, రత్నం స్కూల్ అధినేత వివి గుప్తా మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు వెంకటేశ్వర కాలనీలోని అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే కుంఫు పోటీలలో ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు జె నాగచైతన్య, జి సొనాలి, జి ఆశ్రిత బంగారు పతకాలు సాధించినట్లు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ బొంత శేఖర్ తెలియజేశారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను కరాటే మాస్టర్ వెంకటేష్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఈ నెల 13న ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శంఖారావ సభ నిర్వహించనున్నట్లు వైకాపా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తటస్థులతో సమావేశం నిర్వహిస్తానన్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ 12 నియోజకవర్గాలు స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టి డెఫినెట్గా 12 నియోజకవర్గాలు గెలిచేదానికి సహాయపడుతున్నారు. చీరాల ఎమ్మెల్యే పార్టీలకు వస్తున్న ఆహ్వానిస్తారా? ఇటువంటి రాజకీయ పరిణామాలు చోటు ఖచ్చితంగా వస్తే ఆహ్వానిస్తాం. అందరూ కూడా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా 13వ తేదీ నాడు ఉదయం మరి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. అక్కడ తటస్థులని కూడా కార్యక్రమం మార్నింగ్ సెక్షన్లో తటస్థులతోటి చర్చించడం జరుగుతుంది. అట్లానే సాయంత్రం పూట శంకరావం బూత్ కమిటీ మెంబర్స్ తోటి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తటస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ చేసిన రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం నెలకు కనీసం 10,000 రూపాయలు ఆదాయాన్ని కలిగి ఉండేలా చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే దామచల్ల స్పష్టం చేశారు. నగరంలోని మినీ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగిన పసుపు కుంకుమ సంబరం, పెన్షన్ల ఉత్సవం ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులు, లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 4.5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. మరోసారి తమను ఆదరిస్తే ఎంతో అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
తమ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించామని చెప్పారు. ఇంతటి పండుగ వాతావరణంలో పసుపు కుంకుమ పెన్షన్ల కార్యక్రమం జరుపుకోవటం దేశ చరిత్రలోనే ప్రథమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య చైర్పర్సన్ విజయభారతి, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డీసీఎస్ చైర్మన్ బెల్లం సత్యం, ఓసీఎం చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగర టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయనేని ధర్మ, పార్టీ నాయకులు తాతా ప్రసాద్, టీవీ శ్రీరామ్మూర్తి, కపిల్ బాషా, కొల్లిపల్లి సురేష్, ఐనాబత్తిన ఘనశ్యాం, ఎక్కల తులసిరావు, తెలుగు మహిళా నాయకురాలు టి అరుణ, ఆర్మిల వెంకటరత్నం, పసుపులేటి సునీత ఇంకా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను డ్వాక్రా మహిళల తరఫున ఘనంగా సత్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో పదహారు డివిజన్లు మళ్ళా రెండో రోజు పెట్టుకొని ఏదైతే మిగిలిన 14 డివిజన్స్ని ఈ మూడో రోజు పెట్టుకున్నాం. ఏదైనా ఒకసారి మనం గమనించుకుంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన వాళ్ళంతా పేదవాళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే తాత అమ్మమ్మల ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఈరోజు 10 రెట్లు పెన్షన్ ఇవ్వడం జరిగింది. 10 రెట్లు ఈరోజు 2000 రూపాయలు ఈరోజు పెన్షన్ చేసి ఈరోజు ఎంతోమందికి ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద కొడుకుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే అన్ని వాళ్ళందరూ కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇందాక వచ్చేటప్పుడు కూడా నిన్న చూశాను మన చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయటం, చంద్రబాబు నాయుడు గారికి అన్నీ కూడా హారతలు పట్టే విధంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఒకసారి గమనించుకుంటే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పుడుండే మన ప్రీతమ నాయకులు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైము పెన్షన్ అనేది ఆ రోజు ప్రవేశపెట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముసలి వాళ్ళకి ఆ రోజు 30 రూపాయలు అప్పట్లో పెన్షన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజున మనం G+3 ద్వారా గృహ నిర్మాణాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు కొప్పూరులో ఉన్నటువంటి 1500 ఇళ్ల నిర్మాణం పూర్తవుతూ వస్తుంది. రెండవ దశలో 4992 అంటే 5000 గృహ నిర్మాణానికి సంబంధించి స్థలం లభ్యం కాకపోతే స్థలం కోసం గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా ప్రస్తావించి దాదాపు 50 ఎకరాలకు సంబంధించి 17 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 50 ఎకరాలని కొనుగోలు చేసి ఇప్పుడు G+3 నిర్మాణం చేస్తున్నాం. మరొక 100 ఎకరాల కొనుగోలు కోసం కూడా ఆల్రెడీ సీఎం గారి దగ్గర ఫైల్ ఉంది. దానికి సంబంధించి లబ్ధిదారుల జాబితా పూర్తయిపోయి ఉంది. ఈ అన్ని పూర్తయిన తర్వాత ఒంగోలు పట్టణంలో మాకు ఇల్లు లేదు. ఆంధ్ర ప్రజల నమ్మక ద్రోహి, నయవంచకుడు ప్రధాని మోడీ అని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. రైల్వే బడ్జెట్లో 50,000 కోట్లు కేటాయించామని బీజేపీ ప్రభుత్వం నిరూపిస్తే 1000 కొబ్బరికాయలు కొట్టి రోడ్డు మీద ముక్కును నేలకు రాస్తానని ఆయన సవాల్ విసిరారు. నగరంలోని హర్షిణి విద్యా సంస్థల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలసాని మాట్లాడారు. ఈ నెల 6 నుంచి ప్రత్యేక హోదా కోసం వివిధ రూపాల్లో వినూత్నంగా నిరసనలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. 10వ తేదీ ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా పగిలిన కుండలతో స్వాగతం పలకనున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే ఉద్యమానికి ఏపీ ఎన్జీఓ, ఏపీ ఉద్యోగ జేఏసీ, జర్నలిస్టు సంఘాలు మద్దతు పలికాయన్నారు. అన్ని పార్టీలు కలిసి వస్తే హోదా పోరాటాలు ఉధృతం చేయవచ్చన్నారు. ప్రజాస్వామ్యయుతంగా మోదీకి వ్యతిరేకంగా జరిగే నిరసనలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి సత్యనారాయణరాజు, హర్షిణి సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ పాల్గొన్నారు. రాజకీయ పక్షాలు ఏదున్నా సరే, జెండాలు ఏదన్నా, ఉద్యోగ సంఘాలు ఇవాళ ఉద్యమంలోకి రావటం ఒక పరిణామం. అందువల్ల 6వ తారీఖున బైక్ ర్యాలీసు, 8వ తారీఖున
వెహికల్స్ ఎక్కడ నేషనల్ హైవేస్ కానీ ముఖ్యమైన రహదారులు కానీ వెహికల్స్ వెళ్తూ ఉంటే దాన్ని మేము శుభ్రం చేసి, అది గాంధీగిరి మనం రాస్తారో కానుకోండి, అలా కాకుండా శుభ్రం చేసి ప్రతి వెహికల్ని అద్దాలని వాటిని తుడిచి మేము పంపించే ఏర్పాటుగా ఒక వినూత్నంగా పెట్టడం జరిగింది. 10వ తారీఖున ఆంధ్రాకి నమ్మక ద్రోహి, నయ వంచకుడిగా అనేక మందితే అభివర్ణించబడ్డ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో వారికి పగిలిపోయిన కుండలతో స్వాగత పలుకుతూ ఉన్న నిరసన కార్యక్రమం నిర్వహించడానికి మేము నిర్ణయించాం. వామపక్షాలు కూడా మొత్తం రాష్ట్రం అంతా, మేము గుంటూరులో చేయదలుచుకున్న రాష్ట్రం అంతా కూడా వామపక్షాలు కార్యక్రమం ప్రకటించే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా సల్సాని గారి సారథ్యంలో నడుస్తున్న సాధనా సమితి నిర్వహించిన కార్యక్రమాల్లో మనం మొదటాంచి పాల్గొంటున్నాం. ఈ నెల 1వ తేదీన బంద్ జయప్రదంలో కూడా జర్నలిస్టులు మంచి పాత్ర పోషించారు. అలాగే ఈ నెల 6వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఇట సల్సాని గారితో పాటు సాధనా సమితితో పాటు రాష్ట్ర ఎన్జిఓస్ అసోసియేషను, అలాగే అమరావతి జేఏసీ, అలాగే ఇతర ప్రజా సంఘాలు, ఏపీడబ్ల్యూజేతో పాటు మరికొన్ని వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో 6వ తేదీ, 8వ తేదీ జరిగే కార్యక్రమాల్లో కూడా జర్నలిస్టులందరూ పాల్గొని జయప్రదం చేయాలి. కొన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకొని సాధనా సమితి 10వ తేదీన మోదీ గారికి నిరసన తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యయుతంగా ఆయనకి నిరసన తెలిపే కార్యక్రమానికి కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒంగోలు నగరంలోని ఎలక్ట్రానిక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలో కాంప్లెక్స్ నిర్మించి ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఒంగోలు ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నగరంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది ప్రత్యేకంగా పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్స్ వ్యాపారులకు అన్ని విధాలా అండదండలుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కార్యవర్గ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓఎంసీ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షులు నల్లూరి సుబ్బయ్య, మాజీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, సి లక్ష్మణ్ కుమార్ రెడ్డి ఇంకా నూతన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అందుకే ఎక్కువ మన వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఎక్కువ ఆపేదానికి కూడా ట్యాప్స్ కొట్టే పరిస్థితుల్లో ఉండాలి మన వాళ్ళు. కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కటి కూడా ఒక కార్యవర్గం అనేది ఈ రోజుల్లో అవసరం. ఈరోజు మొన్న మెకానిక్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ పెట్టారు. ఈరోజు ఎలక్ట్రానిక్స్ పెట్టుకున్నాం. ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క అసోసియేషన్ కూడా కలిసి పని చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. మీరు కూడా ఒక యూనిటీగా ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు ఇండివిజువల్గా పోయేదానికి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక దాని మీదుగా వెళ్ళేటానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈరోజు అసోసియేషన్లో ఇంతమంది కుటుంబ సభ్యుల్లాగా మీరు అందరూ ఉండేటప్పుడు ఏది మనకు అవసరమో
దాన్ని మనం ఎప్పటికప్పుడు చేసుకోవటానికి కూడా అసోసియేషన్ ఉంటే చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన వాళ్ళు చెప్పినట్టు అనేక కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటా పోయాం. ఈరోజు రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ వారు నిర్వహించిన స్టేట్ లెవెల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్లో నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. 16 మంది విద్యార్థులు బహుమతి సాధించినట్లుగా తెలిపారు. కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపల్ ఎన్ శ్రీలత, ఆర్ గాయత్రి మరియు ఉపాధ్యాయులు బహుమతులు సాధించిన వారిని అభినందించారు. జిల్లాలోని పంచాయతీరాజ్ సంస్థ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిపై కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి కెవి రామాంజనేయులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వివరాలకు 9542586666 సెల్ నెంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. సత్యానిస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. పసుపు కుంకుమ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా అకుంఠిత దీక్షతో పనిచేసిన నగరపాలక సంస్థ సిబ్బందిని, కార్మికులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. వెహికల్లో పోయేదే కదా, సందు తిప్పుకుంటా అందరూ కూడా కలిసి కష్టపడ్డారు. 3 రోజుల కార్యక్రమాలు కూడా బాగా చెప్తున్నా మనం కంప్లీట్ చేసుకున్నాం. మేము ఫస్ట్లో అయితే కొంచెం భయపడ్డాం, ఎందుకంటే ఒక 20,000-25,000 మంది ఒక దగ్గరికి. అదేవిధంగా మనకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 7 నెలలు అయినా కూడా మీ అందరూ కూడా అందరం కలిసి పోల్చేద్దామని మీ అందరూ ఉన్నందుకు కూడా మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. 4.5 సంవత్సరాలుగా గౌరవ శాసనసభ్యుల వారి యొక్క స్ఫూర్తితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము. అంకయ్య గారు, రఘు సిఓ, అఖండ లక్షలు మొత్తం. ఆర్ బాలకృష్ణ, శానిటరీ మేస్త్రి. మనకుండే ఈ 2-3 నెలలు కూడా మీరందరూ కూడా సీరియస్గా తీసుకోండి. మనకి శానిటేషన్ మేజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాంట్లో కొన్నాళ్ళేమో ఈ స్ట్రైక్ పెట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళు కూడా స్ట్రైక్ని వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు కూడా విడ్రా అవటం, ఇవన్నీ కూడా చేసాం. దీనికి తగ్గట్టుగా ఎక్కడైనా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈరోజు కూడా డ్రైనేజీల దగ్గర మాత్రం మేజర్గా ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజీలు ఒకటి, మనం డ్రింకింగ్ వాటర్ ఒకటి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని మీరు కూడా ప్రతి ఒక్కరిలో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. మనం ఈ ఉద్యోగం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే 10 మందికి ఉపయోగాలు ఉంటాయి అనేది, మనం ఏదో పొద్దున అవుతాం రాత్రి అయిపోతుంది మనం ఇంటికి వెళ్ళాము అనేది కాకుండా మనం కూడా సంతృప్తిగా మనం పనిచేసిన రోజు మీరు ఎక్కడ కాకపోతే ఎక్కడ పనిచేసినా కూడా మీకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరందరూ కూడా ఇనిషియేటివ్గా 2 నెలలు కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీకు ఏది అవసరం ఉన్నా, మీకు వ్యక్తిగతంగా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడూ మీకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు దాకా చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ఈ కమిషన్ అయినప్పటికీ కూడా సూచనలు మాత్రం తప్పనిసరిగా పాటిస్తూ ఒక మంచి అభివృద్ధి బాటలో నగరపాలక సంస్థ వెళ్ళే విధంగా చేయడం మాత్రం చాలా ఉపయోగం జరిగింది. తప్పనిసరిగా వారి మార్గనిర్దేశకాల మేరకు ఇంతకుముందు కూడా పనిచేశాము, ఇక ముందు కూడా అదేవిధంగా పనిచేస్తూ ఒక మంచి కార్యక్రమం చేస్తాము. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా వచ్చిన మార్పుకి సంబంధించి మీ అందరికీ తెలుసు. అదే సందర్భంలో
గత 3 రోజులు కూడా మంచి మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా పశు కుంకుమ సంబంధించి, ఎన్టీఆర్ త్వరకు సంబంధించి కూడా చాలా కార్యక్రమాలు కూడా అన్ని కార్యక్రమాలని కూడా చాలా అలవకగా, ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రామకిషన్ స్వామీజీకి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు తమ సంఘీభావం తెలిపారు. సిబిఎన్ రీడింగ్ రూమ్ వద్ద స్వామీజీ దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు అలుగుల సురేష్, గోరంట్ల విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి సత్యనారాయణరాజుతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళోత్సవం, నాటకోత్సవం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కోలాటం కళాకారులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన, చిన్నారుల ప్రదర్శన, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, కళార్చన అధ్యక్షులు ఈదర భరత్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. झुकाऊंगा तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा तू भी कहा था मैं वो करके दिखाऊंगा दुनिया से हूँ खाली हाथ नहीं जाऊंगा जब के मगर झाड़ दूंगा तुझको मैं उखाड़ दूंगा जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा यही जमीन पे आज तुझे ही पछाड़ दूंगा झंडा इंडिया का मिटे गाड़ दूंगा శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ సాగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి
ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద పురోహితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని ఆద్యంతం రమణీయంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 23వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాము అధికారంలోకి రాగానే నగరంలో అభివృద్ధి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామని వెల్లడి. తాటిపర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టీకరణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిరవధిక దీక్షను చేస్తున్న రామకృష్ణ స్వామీజీకి సంఘీభావం తెలిపిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పార్టీలకు అతీతంగా హోదా సాధన ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపు. సత్యనిష్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నేటి మాట. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించాల్సిన విజయం అది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.